వెల్కమ్ టు ప్రైమ్ 6 మీడియా. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన వేలాది మంది ఇప్పటికీ ఎదురుచూపులకే పరిమితమయ్యారు. ప్రతిరోజు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నప్పటికీ పరిశీలన ప్రక్రియ మందగించడంతో సుమారు 30,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. నెలల క్రితమే దరఖాస్తులు చేసిన కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే తదుపరి చర్యలు అని అధికారులు చెబుతున్నారని దరఖాస్తులు వాపోతున్నారు. సిబ్బంది కొరత, ఎన్నికల విధులు, ఇతర ప్రభుత్వ పనులతో పాటు సర్వర్ సాంకేతిక సమస్యలు కూడా జాప్యానికి కారణమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక రేషన్ కార్డు కేవలం బియ్యం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, గ్యాస్ సబ్సిడీ సిలిండర్ తో సహా అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు కీలక పత్రంగా మారింది. దీంతో కొత్త కార్డుల కోసం దరఖాస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పెండింగ్ దరఖాస్తులను ప్రభుత్వం ఎప్పుడు క్లియర్ చేస్తుంది, అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు అందనున్నాయి అనేది ప్రధాన అంశంగా తెలియాల్సి ఉంది.